వెంకటేశ్వర మహాగాథ 1వ భాగం. వైకుంఠం భూమిని తాకిన రోజు. విశ్వం శ్వాస తీసుకునే క్షణం. విశ్వం అనంతం. అది ఒక ఆహ్వానం. గాలి లేని వెలుతురు, వెలుతురు లేని గాలి, శబ్దం కాని ఓ శబ్దం. అది దైవ శ్వాస. ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటేశ్వరుని ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ ఉండును. ఆ విశ్వనిర్జనంలో ఒకే ఒక నిత్య ధామం ప్రకాశిస్తోంది, వైకుంఠం. అది దేవతల ప్రసాదం కాదు, ఆనందం కాదు, అది సత్యం. వైకుంఠ ద్వారాలు బంగారు వెలుగులో మెరిసేటప్పుడు అంతులేని గోపురాల మధ్య ఒకే ఒక రూపం నిలుస్తుంది. సర్వేశ్వరుడు విష్ణువు. అతని నిటారుగా వాలిన శంఖం, పూర్ణ జ్ఞానంతో మెరవే చక్రం, ప్రకృతి స్వరంతో సమానమైన గద, రహస్య శక్తిని నిండి ఉన్న పద్మం, ఆనందంతో ముదువైన వెలుగులు వెదజల్లుతున్నాయి. అతని పక్కన అందం యొక్క ఆద్యరూపం, శాంతి యొక్క హృదయం, దైవ ప్రేమ యొక్క ప్రతీక లక్ష్మీదేవి. వైకుంఠం సుగంధంతో నిండింది. కోటి గంధర్వులు సంగీతం పాడుతున్నారు. అనేక యోగులు ధ్యానం చేస్తున్నారు. దేవతలు చిరునవ్వులు చిందిస్తున్నారు. కాని ఆ రోజు ఆ నిత్య ఆనందగానంలో ఒక స్వరం పలకలేదు. ఒక వెలుగు లేచిపోతూ కంపించింది. వైకుంఠంలో ఏదో జరగబోతోంది. వైకుంఠంలో మొదలైన తరంగం. ఆ రోజు సాయంత్రం వైకుంఠపు గగనతలంలో ఒక చిన్న అలికిడి. దేవతలు తమ తమ పనుల్లో ఉన్నారు. కాని కొన్ని పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. గాలి కొంచెం భారంగా మారింది. లక్ష్మీదేవి విష్ణుమూర్తి పక్కన కూర్చొని వైకుంఠవనాన్ని ప్రేమగా చూస్తున్నారు. కాని ఆమె దృష్టిలో ఏదో దూరంలో ఉన్న భూమి, అక్కడి ప్రజలు, అక్కడి బాధ, అక్కడి ఏడుపు. ఆమె హృదయం లాలకంలాగా కదిలింది. నాథ అని నిదానంగా పిలిచింది. విష్ణువు చిరునవ్వు నవ్వుతూ ఆమె వైపు తిరిగాడు. ఏమైంది లక్ష్మి అని ఆయన మృదువైన స్వరం. భూమి, అక్కడి ప్రజలు, వారి నిట్టూర్పులు వైకుంఠానికి చేరుతున్నాయి అని. లక్ష్మీదేవి కళ్లలో కృతజ్ఞత, బాధ, ప్రేమ మూడూ కలిసి మెరిశాయి. విష్ణువుకు తెలిసిన విషయమే. భూమి ధర్మం క్షీణిస్తోంది. మానవులు కోపంతో, లోభంతో, వ్యర్థ పోరాటాలతో ఒకరినొకరు హింసిస్తున్నారు. విష్ణువు కళ్లలో చిన్న కరుణ కాంతి. అవును, కాలం దగ్గర పడుతోంది. లక్ష్మీదేవి అడిగింది. అప్పుడు మీరు అక్కడికి వెళ్తారా? విష్ణువు చిన్న చిరునవ్వుతో, అవసరం అయితే వెళ్తాను. ధర్మాన్ని నిలబెట్టడానికైనా, ప్రేమను రక్షించడానికైనా. ఆమెకు ఉపశమనం కలిగింది. కాని తెలియదు, ఇది వారి మధ్య జరిగే సుదీర్ఘ విరహానికి ఆరంభమని. 2వ భాగం. లక్ష్మీదేవి వైకుంఠం విడిచిన క్షణం. ఒకరోజు వైకుంఠంలో ఒక చిన్న సంఘటన పెద్ద అలకగా మారింది. మహర్షులు, దేవతలు ఒక మహాయజ్ఞం గురించి మాట్లాడుతుంటే ఒక బృహస్పతి మాట లక్ష్మీదేవిని బాధించింది. ఈ యజ్ఞానికి లక్ష్మీదేవి సమక్షం లేకపోయినా ప్రభావం ఉండదు. అర్థం, ఆమె విలువను తక్కువ చేయటం. అది లక్ష్మీకిష్టం కాలేదు. ఆమె కోపంతో, బాధతో వెళ్ళిపోవాలని నిర్ణయించింది. విష్ణువు ఆగమని అడిగాడు. లక్ష్మి, ఇది చిన్న అపార్థం. కాని లక్ష్మీదేవి, అది స్త్రీ హృదయం. ఆమె గౌరవం, ప్రేమ నిండిన హృదయం. నాథ, నాకింకా ఇక్కడ ఉండటం సాధ్యం కాదు. అధర్మం ఎక్కడైనా నాకు బాధే. నేను భూమి వైపు వెళ్తాను. విష్ణువు ఆగిపోతాడు. కళ్ళు మార్మోగుతాయి. నువ్వులేని వైకుంఠం ఖాళీ అయిపోతుంది. లక్ష్మీదేవి మృదువైన చిరునవ్వుతో, అయినా నేను వెళ్ళాలిగాని. ఆమె బయలుదేరింది. వైకుంఠం కంపించింది. గంధర్వులు పాట ఆపేశారు. పుష్పవాటికలు నీరసమయ్యాయి. అలా లక్ష్మీదేవి భూమికి అవతరించింది, పద్మావతిగా. వైకుంఠం మొదటిసారి ఒంటరితనం అనే పదం వినింది. 3వ భాగం. విష్ణుడు వైకుంఠం విడిచి భూమిపైకి వచ్చిన అపూర్వ ఘడియ. లక్ష్మీదేవి లేకుండా వైకుంఠం వెలితిగా మారింది. దేవతలు ఆందోళనతో మాట్లాడుతున్నారు. ఇలాంటి విషయం ఎన్నడూ జరగలేదు. వైకుంఠంలో ప్రకాశం తగ్గింది. ప్రభువు బాధలో ఉన్నారు. విష్ణువు సింహాసనం ముందు ఒంటరిగానే కూర్చున్నారు. ఆయన కళ్లలో శూన్యం. అతని శంఖం నిశ్శబ్దం. చక్రం కూడా ప్రకాశం తగ్గించింది. గద భారంగా కనిపించింది. ఒకరోజు అతను లేచాడు.
ద్వారాలు స్వయంగా తెరుచుకున్నాయి. అన్ని లోకాలు కంపించాయి. దేవతలు నిలబడ్డారు. ప్రభూ, మీరు ఎక్కడికి అని బ్రహ్ముడే ముందుకు వచ్చాడు. విష్ణువు కళ్ళలో ఒకే సమాధానం, భూమికి. అందరూ విచలితమయ్యారు. ప్రభూ, మీరు లేకపోతే లోక వ్యవస్థ. విష్ణువు చేతిని పైకెత్తాడు. ధర్మం క్షీణించింది. లక్ష్మి భూమిపై ఉంది. ఆమె లేని వైకుంఠంలో నేను ఉండలేను అని చెప్పి అతను స్వర్గం అంతా దాటుతూ భూమి వైపు పయనమయ్యాడు. ఆ ప్రయాణం చక్రవాతంలా, మండే తేజస్సు, దేవతల కన్నీళ్లు. అలా భూమిపై శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా అవతరించారు. 4వ భాగం వెంకటాద్రిపై అవతారం. భూమిపై తిరుమల పర్వతాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. చెట్లు వణుకుతున్నాయి. దేవాలయాలు కంపిస్తున్నాయి. ఒకేసారి ఒక ఉరుము, ఒక వెలుగు, ఒక భూకంపం. కోటి పక్షులు ఆకాశంలో ఎగిరిపోయాయి. జలపాతాలు ఒక్కసారిగా వికసించాయి. అడవిలో జంతువులు పరుగెత్తాయి. వాటి మధ్యలో ఒక రూపం రూపుదాల్చింది. అతను శ్రీనివాసుడు. ఆయన నెమ్మదిగా అడవిలో నడిచాడు. చెట్లన్నీ ఆయన ఇష్టానికి వాలినట్లు వంగాయి. నదులు ఆయనను చూసి నిలిచిపోయాయి. గాలి ఆయన పాదాల వాసనను వైభవంగా మోసింది. అక్కడ శిల ఉన్న చోట ఆయన కూర్చున్నాడు. అది ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర స్వామివారి గర్భగుడి. ఆయన నిలిచిన స్థలం ఆ రోజు నుండి పర్వతం వెంకటాద్రి అని ప్రఖ్యాతి చెందింది. 5వ భాగం పద్మావతి దేవిగా భూమిపై జననం. భూమి అది ఈ రోజు ప్రత్యేకంగా ప్రకాశించింది. ఆకాశంలో మేఘాలు పుష్పాల్లా వికసించాయి. నదులు తమ స్వరాన్ని మార్చాయి. గాలి జల్లెడగా పువ్వుల పరిమళం తీసుకొచ్చింది. శేషాచల పర్వతాల క్రింద స్వర్గ సమానమైన ఒక చిన్న రాజ్యం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు భూమిదేవి మానవ రూపంలో జన్మించబోతుంది. రాజు అక్షరరాజు, రాణి ధారణీదేవి ఏళ్ల తరబడి పుత్రిక కోసం ప్రార్థించారు. ఒక రాత్రి పుష్కరిణి వద్ద పూజ జరుగుతుండగా ఒక ప్రకాశం ఆకాశం నుండి దిగింది. ఆ వెలుగు నీటిని తాకగానే అది పద్మంలాగా వికసించింది. అంతటా అదిలో నుండి ఒక శిశువు వంటి మృదువైన కాంతి. ఆమెను చూసిన క్షణం అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఆమెకు పేరు పెట్టారు పద్మావతి. 6వ భాగం పద్మావతి బాల్యం మరియు దైవ సంకేతాలు. పద్మావతి పెరుగుతున్న కొద్దీ రాజ్యం ప్రకాశించింది. అందం ఆమె నీడ, దయ ఆమె స్వభావం, ధైర్యం ఆమె హృదయం. ఆమె అడుగులు వేసిన చోట పూలు వికసించేవి. చెట్లు వంకరగా వాలి ఆమె మీద నీడ వేసేవి. పక్షులు ఆమెతో పాటలు పాడేవి. కాని ఒక విషయం స్పష్టం, ఆమె భూమికి చెందినది కాదు. ఆమెలో ఆకాశం ఉంది. ఆమె నవ్వులో భక్తి ఉంది. ఆమె కళ్ళలో శ్రీమన్నారాయణుడి ప్రతిబింబం ఉంది. రాణి ధారణి తరచూ అడుగుతుండేది, పద్మా, నీ మనసు ఎక్కడ ఉంటుంది? పద్మావతి చిరునవ్వుతో, నన్నెవరు పిలుస్తున్నారో, దూరంగా ఎవరో ఉన్నారో నాకర్థం అవడం లేదు అమ్మా. రాణి మమతగా ఆలింగనం చేసుకునేది. కాని ఆమెకు తెలియదు, పద్మావతి మనస్సు స్వామి శ్రీనివాసుని వైపు లాగబడుతోంది. 7వ భాగం శ్రీనివాసుడు అడవిలోని ఏకాంతం. ఈ సమయంలో శ్రీనివాసుడు వెంకటాద్రిలో ఏకాంతంలో జీవిస్తున్నాడు. అతను దేవుడు అయినా మనిషి బాధలు, మనిషి తపనలు, మనిషి శోకాలను అనుభవించడానికి భూమికి వచ్చాడు. అతని తోడు అడవి, జంతువులు, పక్షులు, పర్వతాలు, మేఘాలు. కాని ఆయన హృదయం ఒక్కటే కోరుతోంది, లక్ష్మీదేవిని. అంటే ఈ అవతారంలో పద్మావతిని. ఒకరోజు అతను అడవిలో నడుస్తూ ఉండగా ఒక దారిలో దొరుసుకున్నాడు. పూల వాసన, చెట్ల చప్పుళ్ళు, గాలిలో మృదువైన సంగీతం. అతను పైకి చూసి నిశ్శబ్దంగా పలికాడు, ఇది ఆమె వాసన. అతని హృదయం శతాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న సంగమం కోసం మెల్లగా నడిచింది. 8వ భాగం విధి కలిపిన క్షణం. అది ఒక శుభదినం. పద్మావతి దాదాపు యువతిగా వికసించింది.
ఆమె పుష్కరిణి దగ్గర తమ మిత్రులతో కలిసి చెదురుమదురు ఆటలాడుతోంది. ఆమె నవ్వు స్వరాల సంగీతం, ఆమె చూస్తే పువ్వుల సిగ్గు. అప్పుడే గాలి ఊగింది, చెట్లు వంగాయి, పుష్కరిణి నీళ్లు కంపించాయి. ఎవరో వస్తున్నారు, దేవతల పాదస్పర్శలాంటి అడుగులు. అవును, అతడే శ్రీనివాసుడు. పద్మావతి హఠాత్తుగా తిరిగింది. అతడు ముందే ఉన్నాడు. వారి కళ్ళు మొదటిసారి కలిశాయి. ఆ క్షణం 10 యుగాలు నిశ్శబ్దమయ్యాయి. ఒకే శబ్దం, హృదయ స్పందనం. అతడు ఆమెను చూశాడు, ఆమె అతడిని చూసింది. ఆమె మనసులో, ఇదెవరు? ఇలాంటి వారిని నేను ఎప్పుడూ చూడలేదు. అతని కళ్ళలో, నీవే నా లక్ష్మి, నీ కోసం నేను వచ్చాను. జగత్ ఆ క్షణానికి నమస్కరించింది. 9వ భాగం, ప్రేమ చిరుజ్వాల. ఆ రోజు నుండి వారి జీవితం ఒక్కటైంది. శ్రీనివాసుడు అడవి చుట్టూ తిరుగుతూ పద్మావతి వెళ్లే దారుల్లో వెలుగులా కనిపించేవాడు. పద్మావతి తన మిత్రులకు చెప్పేది, ఇక్కడ ఎవరో ఉన్నారు, నన్ను చూస్తున్నారు. కాని భయం లేదు. వారి హృదయాలు విధి తంతుల్లా ముడిపడ్డాయి. పద్మావతి ఒకరోజు పుష్కరిణి వద్ద పువ్వులు సేకరించేటప్పుడు ఒక మృదువు స్వరం వినిపించింది. పద్మే. ఆమె ఒక్కసారిగా తిరిగింది. అతడు ఉన్నాడు. పద్మా కళ్ళు పెద్దవయ్యాయి. అతడు చిరునవ్వాడు. నిన్ను చూసి వైకుంఠం గుర్తొస్తోంది. ఆమె ఆశ్చర్యంతో, మీరు ఎవరు? శ్రీనివాసుడు నెమ్మదిగా చెప్పాడు, నీ కోసం వచ్చినవాడు. పద్మావతి చెక్కుచెదరింది. గాలి పువ్వుల్ని కురిపించింది. నది సంగీతం పాడింది. అలా ప్రేమ అవతరించింది. 10వ భాగం, నారద మహర్షి శాపం మరియు విధి నిర్ణయం. వారి ప్రేమ అంత స్వచ్ఛమైనది, అంత దివ్యమైనది, కాని విశ్వం అంత సులువుగా ఈ కలయికను ఇవ్వదు. ఒకరోజు నారద మహర్షి వెంకటాద్రిని దర్శించడానికి వచ్చారు. శ్రీనివాసుడు మరియు పద్మావతి పుష్పవాటికలో కూర్చొని మాట్లాడుతుంటే నారదుడు ఆ దృశ్యం చూశాడు. అతని ముఖం కఠినమైంది. విష్ణు, నీవు మహావిష్ణువు, లోకాల పాలకుడు, అసురుల సంహారకుడు. నువ్వు ఇలా స్త్రీమోహంలో. శ్రీనివాసుడు కోపపడ్డాడు. నారద, ఇది మోహం కాదు, ఇది లక్ష్మి, నా సగం. నారదుడు క్షణం ఆగి తన శాపాన్ని ప్రకటించాడు. స్వామి, లక్ష్మి నీ నుండి దూరమై మానవ జన్మలో పడింది. నీవు కూడా మానవ రూపంలో అపార కష్టాలు అనుభవించాలి. వివాహం కోసం లోకానికి అప్పు పెట్టాలి. కాలాంతం వరకు భక్తులు ఆ అప్పు తీర్చాలి. విధి ముద్ర వేసింది. శ్రీనివాసుడు తల వంచాడు. ఆయన కళ్లలో ఒక్క బిందువు. అది మనకు తెలిసిన వెంకటేశ్వర అప్పుదానం కల్పనం యొక్క ఆరంభం. 11వ భాగం, మహాసంభవం కోసం ప్రపంచం సిద్ధమవుతుంది. నారదుని శాపంతో ప్రపంచం మొత్తం ఒకే కార్యక్రమం కోసం ఆనందంగా, భయంగా, వేగంగా కదిలిపోయింది. శ్రీనివాసుడు, పద్మావతి వివాహం. దేవతలు సిద్ధమయ్యారు. గంధర్వులు సంగీతం తయారు చేశారు. అక్షరరాజు తన రాజ్యాన్ని అలంకరించాడు. పర్వతాలు పూలతో నిండాయి. నదులు తీరాలు ముత్యాల్లా మెరిశాయి. అది కాలంలో ఎప్పటికీ నిలిచిపోయే ఒకే ఒక దివ్య వివాహం. 12వ భాగం, పద్మావతి శ్రీనివాసుల దివ్య వివాహ మహోత్సవం. తిరుమల పర్వతాలు ఆ రోజు పూర్తిగా వెలుగులతో నిండిపోయాయి. మేఘాలు పువ్వుల వర్షం కురిపిస్తున్నాయి. అడవిలో జంతువులెక్కడూ కనబడలేదు. అవి కూడా ఈ దివ్య ఘట్టాన్ని గౌరవిస్తూ నిశ్శబ్దంగా నిలబడ్డాయి. పర్వతాల మీద ఒక సంగీతం వినిపిస్తోంది. అది గంధర్వులు పాడుతున్న నాదం. స్వరాల తాపత్రయం స్వర్గాన్ని తాకింది. జై అక్షరరాజు మహల్ ముందు కొత్తగా నిర్మించిన మండపం, రత్నాలతో అలంకరించిన స్తంభాలు, ముత్యాల వలయాలు, బంగారు జ్యోతి పట్టీలు. మండపం నడుమే అగ్నికుండం ఒక దేవతల శ్వాసలా ప్రకాశిస్తోంది. పద్మావతి అలంకారం. పద్మావతి ఆ రోజు చంద్రుని కంటే అందంగా కనిపించింది. ఆమె కేశాలు పుష్పగుచ్ఛాలతో అలంకరించారు. మణిహారాలు మెడను చుట్టాయి. బంగారు కిరీటం ఆమె నుదిటిపై దివ్య రేఖలతో మెరిసింది. ఆమె నడుస్తుంటే పువ్వులు నేలమీద పడి
ఆమె పాదాలకు నమస్కరించినంతగా ఆమె స్నేహితులు చెప్పారు, అమ్మా, నువ్వు ఈరోజు దేవతలా కనిపిస్తున్నావు. అది నిజం కాదు. ఆమె దేవత కాదు, అదే మహాలక్ష్మి, శ్రీనివాసుని రాజసంతోషం. శ్రీనివాసుడు ఆ రోజు సింహం లాంటి గాంభీర్యంతో ఉన్నాడు. ఆయన కనులలో ప్రేమ, శక్తి, కాంతి మూడూ కలిసి వెలుగుతున్నాయి. దేవతలు ఆయనను చూసి కరతాళ ధ్వనులు చేశారు. వాయుదేవుడు పుష్పవర్షం కురిపించాడు. చంద్రుడు తన కాంతిని మృదువుగా పర్వతంపై నింపాడు. ఆ రోజు శ్రీనివాసుడు ప్రకృతే ధరించిన వివాహపు వరుడు. దేవతల అగమనం. పర్వతాలు ఒక్కసారిగా కంపించాయి. ఒక సువాసన గాలి వీచింది. అది బ్రహ్మ, దేవర్షి నారదుడు, గంధర్వులు. అసలు దేవలోకమే తిరుమల మీద దిగింది. ఇంద్రుడు ఐరావతంపై వచ్చి వధూవరులకు నమస్కారం చేశాడు. అగ్ని, వరుణ, యమ అందరూ ధార్మికంగా సమకూరారు. అక్కడి ప్రతి ప్రాణి ఒకటే భావంతో ఉన్నది. ఈ వివాహం కారణంగా భూమి శాంతిని పొందుతుంది. పాణిగ్రహణం యుగాలను నిలిపేసిన క్షణం. గంధర్వ సంగీతం మల్లెల పరిమళంతో కలిసింది. వెండ్రుకలు గాలి తాకుతూ మండపం చుట్టూ మెరిశాయి. ఆ క్షణం భూమి సంగీతాన్ని ఆపేసింది. ఆకాశం నిశ్శబ్దమయ్యింది. శ్రీనివాసుడు తన మృదువైన చేతితో పద్మావతి చేతిని పట్టుకున్నాడు. కాంతి విరిసింది. మండపం నుంచి ప్రకాశం ఎగసింది. అది దేవతల ఆనందం. పద్మావతి కళ్లలో కన్నీరు, ప్రేమ, భయం, భక్తి మూడూ కలిసిన జలపాతం. శ్రీనివాసుడు నెమ్మదిగా చెప్పాడు, నేను నిన్ను కనుగొనడానికి యుగాలు ప్రయాణించాను పద్మే. పద్మావతి గుండె వేగంగా కొట్టుకుంది. నేను కూడా ఎవరినో ఎదురు చూస్తున్నట్టు ఎప్పటికీ అనిపించేది. అప్పుడే అగ్నిదేవుడు సాక్షిగా పాణిగ్రహణం జరిగింది. వారి చేతులు కలవడం. భూమి ఆకాశాల కలయిక. ధర్మ లక్ష్మీల కలయిక. 13వ భాగం. వివాహం తర్వాత కలిగిన విశ్వప్రకంపన. పద్మావతి, శ్రీనివాసుల వివాహం సంపూర్ణమైన క్షణంలోనే విశ్వంలో ఒక చలనం. మహాలక్ష్మి వైకుంఠంలో నుండి దూరంగా ఉన్న భావం ఒక క్షణంలో నిర్మల ప్రవాహంగా మారింది. కాని ఇంకా ఒక సమస్య ఉంది. అప్పుదానం. నారదుని శాపం ప్రకారం వివాహ ఖర్చులకు లోకపాలకులు ఇచ్చిన బంగారం తిరిగి చెల్లించాలి. అందుకే భక్తులు పెద్ద అన్నగా శ్రీ వెంకటేశ్వరుడికి అప్పు తీర్చడానికి హుండీలు వేస్తారు. అది సంప్రదాయం కాదు, అది విశ్వ నిర్ణయం. 14వ భాగం. తిరుమలలో మహాశక్తుల స్థాపన. వివాహం తర్వాత అనేక దివ్య సంఘటనలు జరిగాయి. 1. శ్రీవారి శిలారూపం సిద్ధం అవుతున్నది. శ్రీనివాసుడు తిరుమలలో స్థిరంగా ఉండడానికి దైవిక శక్తులు నిర్ణయించాయి. వీణానాదం వినిపిస్తూ పర్వత మధ్యలో ఒక ప్రాంతం ప్రత్యేకంగా ప్రకాశించింది. అదే గర్భగుడిగా మారింది. 2. భూదేవి ప్రత్యక్షం. పద్మావతి ఒక రూపం, శ్రీ మహాలక్ష్మి మరో రూపం. వీరిద్దరూ తిరుమలలో శక్తి ద్వంద్వంగా స్థిరపడ్డారు. 3. కాలభైరవుని నియమం. తిరుమల రక్షకుడిగా కాలభైరవుడు నియమితుడయ్యాడు. అతని గర్జన చెడును అడ్డుకునే శక్తిగా నిలిచింది. 4. గరుడుని ఆవిర్భావం. గరుడు వారి సేవకుడిగా పర్వతాలపై సన్నాహాలు చేశాడు. తిరుమలలో గరుడ సేవ ఎందుకు ప్రధానమో ఆ రోజున నిర్ణయించబడింది. 15వ భాగం. స్వామి శిలారూపంలో నిలిచిన ఘట్టం. కాలం వచ్చింది. ఒకరోజు శ్రీనివాసుడు ప్రజల రక్షణ కోసం తిరుమలలో నిత్యంగా ఉండాలని నిర్ణయించాడు. పద్మావతి, లక్ష్మీదేవి రెండుగురు ఆయనకు సమ్మతించారు. శ్రీనివాసుడు గర్భగుడిలో ప్రవేశించాడు. అతని కళ్ళలో కరుణ, అతని హృదయంలో భక్తి, అతని రూపంలో శాశ్వతత్వం. ఆయన చెప్పిన చివరి మాట, కలియుగంలో ఏ భక్తుడు నా చుట్టం తిరిగినా ఏకాగ్రతతో నన్ను పిలిస్తే నేను తప్పకుండా ప్రత్యక్షమవుతాను అని చెప్పి ఆయన శిలారూపం ధరించాడు. గర్భగుడి కంపించింది. పర్వతాలు నమస్కరించాయి.
గాలి స్తంభించింది. అనంతకాంతి స్వామిపై నిండిపోయింది. అలా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కాలియుగ ప్రత్యక్ష దైవంగా స్థిరపడ్డాడు. 10వ భాగం భక్తుల యుగాలు, అద్భుతాలు, నిత్య సేవలు. స్వామివారి శిలారూపం ఆగలేదు. అది జీవం, ఓ శ్వాస, ఒక మహత్తర శబ్దం. భక్తులు తిరుమలలో దేవునితో మాట్లాడుతారు. దేవుడు వారి మాటలు వింటాడు. అన్నమయ్య ఆవిర్భావం. స్వామి కోసం ఏకసారిగా పుట్టిన భక్తుడు అన్నమయ్య. వందల పాటలు స్వామికి రాశాడు. స్వామి ప్రత్యక్షంగా అతనికి దర్శనమిచ్చాడు. అభయదానం. ఏ భక్తుడు కన్నీటి చుక్కతో తిరుమల చేరినా స్వామి హృదయం కరిగిపోతుంది. లడ్డూ మహాప్రసాదం. త్రిలక ప్రపంచంలో ఒకే ఒక ప్రసాదం. దేవతలు కూడా కోరుకునేది తిరుమల లడ్డు. నిత్యకళ్ళ జోడు, తిలకం, పూలమాలలు. రోజూ స్వామిని జీవంగా భావించి ఆలయ అర్చకులు సేవ చేస్తారు. అది ఆనవాళ్ల కాదు, స్వామి నిజంగానే శ్వాస తీసుకుంటాడు. 17వ భాగం యుగాంతం వరకు స్వామివారి నిర్ణయం. కొన్ని దివ్య గ్రంథాలు చెబుతాయి, కలియుగాంతంలో శ్రీ వెంకటేశ్వరుడు శిలారూపం నుండి బయటకు వచ్చి భక్తులను రక్షిస్తాడు. తర్వాత స్వామి, లక్ష్మి, పద్మావతి మూరు వైకుంఠానికి తిరిగి వెళ్తారు. ఆ రోజు వరకు స్వామి తిరుమలలో నిత్యం భక్తులను రక్షిస్తూ ఉంటారు. మహాగాథ ముగింపు. కానీ స్వామివారి కరుణకు ముగింపు లేదు. స్వామివారి గాథ దివ్యంగా ముగిసిన స్వామివారి కరుణ ఎప్పటికీ కొనసాగుతుంది. తిరుమల ఒక దేవాలయం కాదు, అది భక్తి ప్రాణం, ప్రేమ మాధుర్యం, ముక్తి ద్వారం. ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఏ భక్తుడైనా నన్ను ఒక్కసారైనా పిలిస్తే నేను విన్నట్టే.